మనుషుల్లో పిల్లలు పుట్టకపోతే లక్షలు ఖర్చు పెట్టి ఆసుపత్రుల చుట్టూ తిరిగి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ ఒక పశువుకు, అందులోనూ అంతరించిపోతున్న ఒక అరుదైన దేశీయ గోమాత జాతిని బతికించడానికి సైంటిస్టులు తొలిసారిగా జంతువుల్లో ఈ ఐవీఎఫ్ టెక్నాలజీని వాడి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. అస్సాం వాతావరణాన్ని తట్టుకొని నిలబడే లకిమి అనే అరుదైన జాతి ఆవును ల్యాబ్లో కృత్రిమంగా పిండాన్ని సృష్టించి విజయవంతంగా ఒక ఆవు దూడను జన్మనిచ్చేలా చేశారు. అసలు ఈ ఆవుకు హై ఎండ్ మెడికల్ టెక్నాలజీ అవసరం ఎందుకు వచ్చింది? అస్సాం వెటర్నరీ సైంటిస్టులు క్రియేట్ చేసిన అద్భుతం ఏంటి? ఈ ఒకే ఒక ఆవు దూడ జననంతో దేశవ్యాప్తంగా ఉన్న పాడి రైతుల ఆర్థిక ముఖ చిత్రం ఎలా మారబోతుంది తెలుసుకుందాం పదండి. ఆధునిక కాలంలో లాభాల కోసం పాడి రైతులు ఎక్కువగా విదేశీ జాతులైన జెర్సీ, హెచ్ఎఫ్ ఆవుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల మన స్థానిక వాతావరణం తట్టుకొని పెరిగే దేశీయ గోజాతులు అంతరించిపోయే ప్రమాదం పడ్డాయి. అలాంటి ఒక అరుదైన జాతి పేరే లకిమి. అస్సాం రాష్ట్రానికి చెందిన ఈ లకిమి జాతి ఆవులు ఒక ప్రత్యేకత ఉంది. అవి ఎండ తీవ్రతను, అధిక వేడిని అత్యంత సమర్థవంతంగా తట్టుకోగలవు. వీటికి రోగ నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువ, త్వరగా జబ్బు పడవు. అయితే వీటిలో పాల ఉత్పత్తి కొంచెం తక్కువగా ఉండడంతో క్రమంగా ఈ జాతి కనుమరుగైపోతుంది. ఈ స్వచ్ఛమైన లకిమి జాతిని కాపాడుకోవాలంటే సాధారణ బ్రీడింగ్ పద్ధతులు సరిపోవు, ఏదైనా ఒక అద్భుతం జరగాల్సిందే. అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ రంగంలోకి దిగి ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. కేవలం కొన్ని ఆవులు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆ జాతిని వేగంగా అభివృద్ధి చేయడానికి సైంటిస్టులు ఎంచుకున్న బ్రహ్మాస్త్రమే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, అదే ఐవీఎఫ్. మనుషుల్లో వాడే ఈ టెక్నాలజీ ఆవుల మీద ప్రయోగించడానికి అస్సాం కానాపారాలోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ నిపుణులు ల్యాబ్లో అద్భుతం సృష్టించారు. ఆవులకు ఐవీఎఫ్ చేయడం అంటే ఆషామాషి కాదు. అస్సాం వెటర్నరీ సైంటిస్టులు బృందం ముందుగా స్వచ్ఛమైన లక్షణాలున్న ఒక లికిమి ఆవు నుంచి అండాన్ని సేకరించారు. దాన్ని ల్యాబ్ కండిషన్లో అత్యుత్తమ దేశీయ ఎద్దు వీర్యంతో ఫర్టిలైజేషన్ చేశారు. ల్యాబ్లోని ఇంక్యుబేషన్ ఆ పిండం అభివృద్ధి చెందిన తర్వాత దాన్ని వేరొక సంకరజాతి ఆవు గర్భంలోకి సురక్షితంగా ప్రవేశపెట్టారు. నెలలు నిండిన తర్వాత ఆ సరోగేట్ ఆవు ప్రపంచంలోనే మొట్టమొదటి ఐవీఎఫ్ లకిమి ఆవు దూడకు జన్మించింది. ఈ ప్రయోగం 100% సక్సెస్ అవడంతో సైంటిస్టుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జన్యుపరంగా చూస్తే ఈ దూడ 100% స్వచ్ఛమైన లకిమి జాతికి చెందుతుంది. ఒక సైన్స్ ప్రయోగం సక్సెస్ అయితే సాధారణంగా పత్రికల్లో వస్తుంది. ఈ యొక్క ఆవుదూడ పుట్టుకతో ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, మన సభ్యత, సంస్కృతి, సృజనాల సమ్మేళనం అని కొనియాడారు. మన పూర్వీకులు పెంచిన, పోషించిన పశు సంపదను మోడర్న్ బయోటెక్నాలజీలో బతికించడం నిజంగా గర్వకారణం. అయితే ఇదంతా కేవలం సెంటిమెంట్ కోసమే చేశారంటే పొరపాటే. దీని వెనుక భారీ ఎకనామిక్ మాస్టర్ స్కెచ్ ఉంది. ఈ ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో వేలాది సంఖ్యలో మేలుజాతి దేశీయ ఆవులను ల్యాబ్లలో వృద్ధి చేయవచ్చు. వాటిలో జన్యుపరమైన మార్పులు చేసి రోగ నిరోధక శక్తితో పాటు పాల ఉత్పత్తిని కూడా పెంచవచ్చు. దీనివల్ల పాడి రైతుల మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గి ఆదాయం రెట్టింపు అవుతుంది. పశు వైద్య రంగంలో ఇది నిజంగా ఆర్థిక సునామీ. ఒకవైపు అంతరిక్షంలో రాకెట్లు పంపుతూనే మరోవైపు నేల మీద మూగజీవులను, దేశీయ జాతులను కాపాడుకోవడానికి మన శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. ఈ అద్భుతమైన ఆవిష్కరణతో భవిష్యత్తులో మన రైతన్నల కష్టాలు తీరి పాడి పరిశ్రమ లాభాల బాట పట్టాలని ఆశిద్దాం.